ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, నువ్వెంత వేదనలో ఉన్నా, ఎంత దుఃఖంలో ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఒకటే మీకు చెప్తున్నాను, ప్రభువును మాత్రం విడవకండి. ఆయన నీ ప్రార్థనలు వినే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, నీకు ఆదరించే దేవుడు, నిన్ను ప్రోత్సాహపరిచే దేవుడు. ఎప్పటికీ ఆయన మరువకండి, విడవకండి. ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఉండండి. తప్పకుండా నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలోకి నేను ఎక్కించబోతుంది. ప్రతి సమస్యని తప్పించబోతుంది. మీ అందరి జీవితాల్లో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాను. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేవునికి స్తుతి కలుగును గాక. ఏ శిక్ష లేదండి. ఎవరికి? అందరికి కాదు. అందరికీ ఈ మాట చెప్పట్లేదు, కానీ ఆయన యందు ఉన్నవారికి. ఎవరు ఆయన యందు ఉండేవాళ్ళంటే, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయన మాట వింటూ ఆ ప్రకారం నడుస్తూ, ఆయన్ని ఆరాధించేవారు, ఆయన్ని ప్రేమించేవారు, ఆయన పాదాలు ఎప్పటికీ విడవకుండా పట్టుకునే వారికి ఏ శిక్ష లేదంటే, ఏ శిక్ష వచ్చినా ఆ శిక్ష నుండి తప్పించే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ఎన్నడూ ఆయన్ని విడిచిపెట్టకుండా ఆరాధించేవారు కాబట్టి ప్రతి విషయంలో తప్పిస్తాడు, ప్రతి విషయంలో విడిపిస్తాడు. చూడండి, సౌలు దావీదుని వెంట పడతానే ఉన్నాడు. దావీదంటే కోపం, అసూయ, ఈర్ష్య. కానీ దావీదుకు మాత్రం ఏ హాని జరగకుండా ఎన్నోసార్లు ప్రభు తప్పిస్తానే వస్తున్నాడు. ఎందుకు? దావీదుకు దేవుడు తోడే ఉన్నందున. దావీదు ఎలాంటి వాటి? దేవుని ప్రేమించేవాడు, ఆయన మాట వినేవాడు, ఆ ప్రకారంగా నడుచుకునేవాడు. సౌలుకు తోడుగా లేడు. సౌలును విడిచి దావీదుకు తోడుగా ఉన్నాడని రాయబడు. ఎందుకు? దావీదంటే దేవుడికి అంత ఇష్టం. నా మాట వినేవాడు, నా ప్రకారంగా నడిచేవాడు, నన్ను ప్రేమించేవాడు, నా ఆజ్ఞలను గైకొనేవాడని దావీదంటే దేవుడికి ఇష్టం. అందుకే దావీదు దేవుని యందు ఉన్నాడు కాబట్టి, ఆయన రెక్కల నీళ్ళలో ఉన్నాడు కాబట్టి, ఆయన పాదాల చెంత ఉన్నాడు కాబట్టి దావీదుకు అపాయం ఏమీ రాకుండా ప్రభు ప్రతి విషయంలో తప్పిస్తానే ఉన్నాడు. సౌలు కోప్పడితే ఉన్నాడు, నేను ఎన్ని చేసినా నావి చెల్లట్లేదే, ఎన్ని చేసినా నా అపాయంలో వాడు చిక్కలేదే అని ప్రతిరోజు పళ్ళు కొరుకుంటున్నాడు. కానీ ఆ పంటి మధ్యలో దావీదు పడకుండా రక్షించేదెవరు? మనుషుల, అధికారుల, ఫ్రెండ్సా? ఎవ్వరు కాదండి. దావీదు ఏ దేవుడినైతే ఆశ్రయించాడో ఆ దేవుడే దావీదు మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు, క్షమిస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో దావీదుకు పడవలసిన వేటన్నిటికీ అడ్డుబండగా ప్రభువే నిలిచాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? దేవుని యందు ఉన్నావా? దేవుని యందు ఉంటే తప్పించబడు. దేవుణ్ణి ఆరాధించే మనసు కలిగి, ప్రేమించే మనసు కలిగి, ఆయన ఆజ్ఞానుసారంగా నడిచే మనసు కలిగి ఉన్నప్పుడు నీ చుట్టూ ఎంతమంది శత్రువులున్నా, ఎన్ని పన్నాగాలు పన్నా, ఎన్ని పోట్లు పొడవాలని వారి ఆలోచనలో ఉన్నా కూడా అవేమీ నీకు తగలకుండా నిన్ను కాపాడేదెవరు? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఆయన యందు ఉండండి. ఆయన ప్రేమించేవారుగా, ఆయన స్తుతించేవారుగా, ఆయనకి ఇష్టమైన వారుగా ఉంటే తప్పకుండా నిన్ను కూడా రక్షిస్తాడు, విడిపిస్తాడు, తప్పిస్తాడు. అతి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి ఆ ప్రకారంగా నడిపించును గాక. ఆమేన్. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు నీ యందు ఉండాలి ప్రభు. నీ చెంత, నీ పాదాల చెంత తగ్గించబడి నువ్వు ప్రేమించేవారుగా, నీ మాట వినేవారుగా, నీ ఆజ్ఞలను గైకొనేవారుగా ఉండునట్టు అట్టి మనస్సును ప్రతి బిడ్డలకు దయచేయము. ఈరోజంతా నీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించము. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయును గాక. ఆమేన్.